చేస్తోంది మన వాహిని టీవీ. గత కొన్ని రోజులుగా ఏ మీడియా ఛానల్ కూడా ఈ రుణమాఫీ గురించి మాట్లాడట్లేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా పెద్దగా దీని గురించి గొంతు విప్పిన సందర్భాలు కూడా తక్కువే. అందరు మర్చిపోయారు. మర్చిపోయే విధంగా కొత్త సర్కారు చేసిందనే చెప్పుకోవాలి. అటు హైడ్రా కూల్చివేతలని, ఇటు విగ్రహాల ఏర్పాటని, ఇట్లా రకరకాల కారణాలతోటి ఈ విషయం అయితే పక్కదారి పడుతూ వస్తుంది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో అధికారం రాకముందే హామీ ఇచ్చిండు, వచ్చిన తర్వాత ఇస్తున్నామని చెప్పిండు. దాన్ని చాలా ఆర్భాటంగా చాలా పెద్ద కూడా కార్యక్రమం చేశారు. అయితే ఈ రుణమాఫీ అయిందా లేదా అని చెప్పేసి వాహిని టీవీ ప్రతిరోజు ఈ రుణమాఫీపై రావట్లేదు, మాకు కాలేదు, దాన్ని చాలా ఆర్భాటంగా చాలా పెద్ద విషయం అయితే పక్కదారి పడుతూ వస్తుంది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయితే ఈ రుణమాఫీ అయిందా లేదా అని చెప్పేసి వాహిని టీవీ ప్రతిరోజు ఈ రుణమాఫీపై రణమని చెప్పేసి మార్నింగ్ న్యూస్ కార్యక్రమం అయితే కొనసాగిస్తుంది. అయితే దీనికి వందలాది కాల్స్ వస్తున్నాయి రోజు. రుణమాఫీ కావట్లేదు, మాకు కాలేదు, రకరకాల కారణాలు చెప్పి అని చెప్పేసి. అయితే వాళ్ళకి భరోసా ఇస్తూ వస్తుంది వాహిని టీవీ. నరేష్ అన్న వాళ్ళ పక్షాన కొట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళ కాల్స్ అన్ని అటెంప్ట్ చేసి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే రైతులకంతా వాహిని టీవీ భరోసా ఇస్తుంది చెప్తే ప్రభుత్వం తరఫున అనుకున్న రీతులు అంత ఫాస్ట్ గా అయితే వర్క్ కావట్లేదని చెప్పుకోవాలి. ఏదో కారణం చెప్పి రుణాలు అయితే ఆగిపోయినాయి. 2 లక్షల లోపల వాళ్ళు కూడా చాలా మంది కాలేదు. 2 లక్షల పైన వాళ్ళు కూడా చేస్తామని చెప్పారు. అదేదో ఎంక్వైరీ కూడా చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ ఎంక్వైరీ కూడా ఎక్కడ ఆగిపోయింది ఎవరు తెలియదు. చాలా మంది అంటారు అసలు ఆ ఎంక్వైరీ లేదు, మన లేదు, మచనం లేదు, మాకు రుణమాఫీ అది కూడా అయితే లేదు, 1,00,000 ఉన్నాయి, 1,20,000 ఉన్నాయి, 1,30,000 ఉన్న వాళ్ళు కూడా కాలేదంటారు. సో మరి ఇదే విషయమై మనం గ్రౌండ్ లో ఇవాళ తెలుసుకోవడానికి వచ్చినాం. రైతుల్ని నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రుణమాఫీ అయ్యిందా లేదా, కాకపోతే ఎందుకు కాలేదని చెప్తున్నారు, అధికారులు ఏమైనా చెప్తున్నారా, అసలు వీళ్ళని ఎవరైనా సంప్రదిస్తున్నారా లేదా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పట్టండి. రైట్, ఇక్కడ ఒక రైతు ఉన్నాడు. అంటే ఆ పొలం పనులు చేసుకుంటుండు, అయినా కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడమని చెప్పేసి అడిగినా. అసలు రుణమాఫీ అయిందా లేదా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరే శేఖర్ అన్న. శేఖర్ అన్న, వ్యవసాయం మీరే చేసుకుంటారా? చేసుకుంటున్నా. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉందా? ఇప్పుడు రుణమాఫీ అయిందా మరి? కాలే అన్న. ఎందుకు మొత్తం 2 లక్షల లోపు రుణమాఫీ మొత్తం చేసిన 1,20,000 ఉంటుంది. కేసు పెడతారు. నాకు శనివారం వరకు కట్టకపోతే కేసు చేస్తాను. ఎవరు కేసు చేస్తాను? బ్యాంకులో 1,20,000. 1,20,000. 2 లక్షల లోపు రుణమాఫీ మొత్తం అయిపోయింది కదా? కాలే అన్న. అది అరే ఇప్పుడు 20 మందికి అలా ఉన్నాయి దానంపల్లిలో. ఆడించాలి వచ్చి ఆడ వంటలే నీళ్ళు లేవు, కవర్ పట్టుకున్న సిద్ధిపేటలో. అయ్యో, ఆడనే వంటలు కానీ కవర్ పట్టుకుని నీకున్న జాగాలకు రుణమాఫీ రాలే? అయితే రాలే అన్న. బ్యాంకు వాళ్ళు ఇంకా బెదిరిస్తారు. శనివారం వరకు కట్టకపోతే జైలు వేస్తా అంటారు. ఎందుకు కాలేదు? మీ 1,20,000 ఎందుకు కాలేదు అనుకున్నావా? తెలియదు అన్న. 20 మంది పోయినాం, అడిగినాం. అడిగితే ఏం లేదు, కట్టకపోతే మంచిగా ఉన్నదని అన్నారు. సపరేట్గా వచ్చినాం. మీ దగ్గరికి ఇప్పుడు రుణమాఫీ కానోళ్ళకి ఎవరికైనా సమస్యలు ఉండి కాలేదు కొంతమందికి, ఆ కాణాలు అందరి దగ్గరికి మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఇవాళకి ఎవరు పోతలేరా? ఎవరిని ఇంకా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు కొత్త సర్కారు పనితీరు ఎట్లుంది మరి? వేస్ట్ అది, అంతేనా? ఇది రమేష్ అన్న ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడి రైతుల నుంచి స్పందన తీసుకొచ్చిండు. చాలా బైట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. సో ఇక్కడ తను చెప్తా ఉన్నాడు కదా, రైతు మా బాధ ఇది, మరి మాకు చేస్తుందా చేయదా ప్రభుత్వం, ఇట్లా కావాలని ఎందుకు ఇట్లా దొంగ హామీలు ఇచ్చి మమ్మల్ని మభ్యపెట్టింది అని చెప్పి డైరెక్ట్ గా రైతులే ఇట్లా మాట్లాడుతుంటే, ఇగో రమేష్ అన్న మనకు అప్పుడప్పుడు మార్నింగ్ న్యూస్ లో నేను లేనప్పుడు ఉంటాడు కదా, ఆ అన్న మాట్లాడి తీసుకొచ్చాడు, చూసిరు కదా. సో నేనేమంటా ఉన్నా అంటే, ఇంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నాం మా ఛానల్ తరపున. ఖచ్చితంగా మాఫీ జరిగేదాకా ఫైట్ చేసుడు ఆగేదేం లేదు మధ్యలో. దాని కార్యాచరణ కూడా అతి త్వరలో చెప్తా నేను.